ధ్యానం గురించి అవగాహన పెంచడానికి ప్రతి ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి సునీత అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 మంది పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ధ్యానం వల్ల ఏకాగ్రత పెరుగుతుందన్నారు. మానసిక ఒత్తిడిని ధ్యానం అధిగమిస్తుందని, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. డిసెంబర్ 21 యాక్చువల్లీ వరల్డ్ మెడిటేషన్ డే అని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. ఈ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మనం ఇక్కడ సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్లో మార్నింగ్, తర్వాత మార్నింగ్ 6:30కి పోలీస్ కమిషనరేట్లో, ఫాలోడ్ బై 8:30కి కోమట్ చెరువు మీద, మళ్ళీ ఇప్పుడు 12 o'clockకి ఇక్కడ మనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో క్లాసెస్ కండక్ట్ చేసినాం, మెడిటేషన్ క్లాసెస్. వాట్ ఈజ్ మెడిటేషన్ అంటే, మెడిటేషన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మన కాన్సన్ట్రేషన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి మెడిటేషన్ అయినాక. సో మెడిటేషన్ ఒకటి మన శారీరకంగా కూడా మన స్ట్రెస్ని తగ్గిస్తుంది, మానసికంగా స్ట్రెస్ తగ్గిస్తుంది. మానసికంగా స్ట్రెస్ తగ్గించి మనలో హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. అట్లనే మన మైండ్కి ఒక క్లారిటీ, ఒక క్రియేటివిటీ, ప్లస్ అట్ ద సేమ్ టైం మెంటల్ అజిటేషన్ అనేది చాలా తగ్గుతుంది మెడిటేషన్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే. సో అందరికీ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ టు ఎవ్రీబడి షుడ్ డూ మెడిటేషన్. లైక్ ఎట్లయితే మనం డెంటల్ హైజీన్ పెట్టుకుంటామో, సో ఎప్పుడైతే డెంటల్ హైజీన్ లేదనుకోండి మనకు, సో విల్ మేక్ అదర్స్ డిస్కంఫర్ట్. అట్లనే సేమ్ టైం మనకు మెడిటేషన్ లేదు, మెంటల్ హైజీన్ లేదు అనుకోండి, మనం కూడా ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తుంటాం. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ మూలంగా ఇతరులు ఇబ్బంది పడుతుంటాం. సో ఎట్లా డెంటల్ హైజీన్ ఇంపార్టెంటో లైఫ్లో మెంటల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఆ మెంటల్ హైజీన్ కోసం తప్పకుండా మెడిటేషన్ చేయాలి. సో ఈ మెడిటేషన్ వరల్డ్ UNO గుర్తించి ఈరోజు దీన్ని డిక్లేర్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే.